లక్షణమైన మాతృభాష పరిరక్షకులైనటువంటి వేదిక అలంకరించిన పెద్దలు సదస్సులు, మా మిత్రుడు విద్యాధరరావు గారు, తర్వాత కవుల కర్మాగార యజమాని మా కృష్ణ గారు, మా నాగేశ్వర శంకర్ గారు, కోటేశ్వరరావు, అందరికీ ఉన్నాను. నన్ను సభలో అడిగారు. నా పేరు కేఎల్ కాళేశ్వరం అండి. నేను కేంద్ర ప్రభుత్వ నిఘా అధికారిని, విశ్రాంత నిఘా అధికారి. అలా అనుకుంటున్నట్టు తెలుగులో చెప్పుకున్నాం. రిటైర్డ్ విజిలెన్స్ ఆఫీసర్. అయితే నన్ను సభలో అడిగారండి, వై మదర్ టంగ్, వై నాట్ ఫాదర్ టంగ్ అని. జనరల్గా ఫాదర్ టంగ్ ఉండదురా పాప, వాడు మాట్లాడలేదు, అందుకని మదర్ టంగ్ అనేది మనం సరదాగా చెప్పినా అమ్మకు, అమ్మ భాషకు అవినాభావ సంబంధం ఉందని ఒక పరిశోధన ప్రారంభించామండి. అప్పుడే పుట్టిన శిశువు యొక్క ఏడుపు వాళ్ళ మాతృభాషకి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని మాతృభాష అన్నారు. మాతృభాష వస్తే ఇతర భాషలు సునాయాసంగా వస్తాయి. దేశ భాషలయందెల్ల దివ్యమగుతు అతులిత యతంగునార్జించిన ఆంధ్ర భాష దాన మధురము కవిత దాని ఎందు పరమ మధురము తుమ్ము సుభాషితము. సుభాషితాల్ని ఆంధ్రీకరించినటువంటి పైడిపాటి లక్ష్మణ కవి సిద్దిపేట మూలాలు కలిగి, నేను పుట్టి పెరిగిన పెద్దాపుర సంస్థాన ఆస్థాన కవిగా, ఏనుగు వాళ్ళ పూర్వీకులు బహుమతిగా పొందడం వల్ల ఏనుగు లక్ష్మణి కవిగా సుప్రసిద్ధులయ్యారు. ప్రతిభకే పట్టం, ఆనాటి చట్టం, ప్రాంతం కాదని ముందుగా మనం చేసుకుంటూ, ప్రాంతాలు వేరైనా మనంత అంతరంగం మాతృభాష పరిరక్షణ దీక్ష దక్ష పరిరక్షణం కావాలని ఆశిస్తూ సభాష తెలుగులో చిన్న కవిత. చాలా సభలో ఇది 51వ సభ అండి. కవితకి నేను 3300 వేదికలు 20 దేశాల్లో నేను పంచుకోవడం జరిగింది. 51వసారి చెప్తున్నాను ఈ కవిత. సభాష తెలుగు ఆంధ్రము నేర్చి అత్తదిగ్గజాల గారవించి ఆముక్తమాల్యద విరచించిన కృష్ణదేవరాయ ప్రభుని మాతృభాష తుడు తెలుగుతారు. శిథిలమైపోతున్న తెలుగు కావ్యాల కథలు తులిసి బదిలపరిచి మనకు అందించిన మహనీయుడు, చిరస్మరణీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అమ్మ భాష ఆంగ్లం. అన్య భాషల నేర్చి ఆంధ్రము రాదంటూ సకిలించు ఆంధ్రుడా క్షామవేందుకురాయి అన్న కాడోజు మూలాలు మరాఠీ, అమ్మ కన్నడి. అన్యులాదరించిన కమ్మనైన అమ్మ భాషను సీతరించు తెలిసినవాడిగా ఇంకెవ్వడు తెలుగువాడు. సభాష తెలుగువాడ. నమస్కారం.